మొన్న జరిగినటువంటి సేల్స్ లో ప్రతి ఒక్కళ్ళు అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ లో ఏదో ఒక వస్తువుని అయితే పర్చేజ్ చేస్తుంటారు కదా. ఈ పర్చేస్ చేసినటువంటి బిల్ సమరీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు ప్లాట్ఫామ్ ఫీజ్ అని, ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజ్ అని చెప్పి రకరకాల చార్జెస్ ని మన పేరు మీద బలవంతంగా రుద్దారు కదా. సో ఇకపైన ఇలాంటివి జరగటానికి వీలు లేదని చెప్పి మన గవర్నమెంట్ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఒకవేళ మళ్ళీ వీళ్ళు ఇలాంటివి గనక చేసినా లేదా ఆల్రెడీ చేసున్నా గానీ మీరు డైరెక్ట్ ఇక్కడ కనిపించేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 1915 కి లేదా ఇక్కడ కనిపించేటువంటి కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేసి కంప్లైంట్ ని లోడ్ చేయొచ్చు. ఇలా కంప్లైంట్ లోడ్ చేయాలనుకుంటే మీరు జాగ్రత్త చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ ఆర్డర్ ఐడి, దాని బిల్, అలాగే దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్, మీకు డెలివరీ అయిన స్క్రీన్ షాట్ అండ్ వీటితో పాటు వీళ్ళ కస్టమర్ కేర్ కి డీటెయిల్డ్ గా ఒక మెయిల్ పెట్టారంటే చాలు, దెన్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఎనీవే ఇది చాలా మంచి మూవ్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూసి ఆటోమేటిక్ గా ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజ్ ఏంటండి, బ్యాంక్ కూడా ఆఫర్ ఇస్తున్నాడు, మనం కొనుక్కున్నాం, దానికి కూడా ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజ్. సరే క్యాష్ ఆన్ డెలివరీ అంటే మనుషులు వచ్చి డబ్బులు తీసుకొని వెళ్తుంటారు, దీనికి ఒక ప్రాసెస్ ఉంటది కాబట్టి దాన్ని ఛార్జ్ చేసిన ఒక అర్థం ఉంది. బట్ కార్డ్ ద్వారా ఓటీపీతో ఆథరైజ్ చేసేటువంటి వాటికి కూడా ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజ్ ఏందో నాకైతే అర్థం కాలేదు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతకీ మీరు మొన్న జరిగినటువంటి సేల్స్ లో ఎన్ని వస్తువులు కొన్నారు లేదా అసలు ఏం కొనలేదా? లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి.